మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కీలక మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్నటువంటి రాచరికపు పోకడలను తీసివేస్తూ కూడా ముఖ్యంగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా పూర్తిగా అందుబాటులో విధంగా కూడా కీలక మార్పులు చేసింది. అందులో భాగంగా సబ్ రిజిస్టర్ ఉండేటువంటి కార్యాలయం స్థలాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా తొలగించి ఇప్పుడు కొత్తగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రూపుదిద్దే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వు కూడా చేసింది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే కనుక విజువల్స్లో ఇది జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం. గతంలో ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం చూస్తున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం స్థానం ఉంది కదా, ఇది ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ప్లేస్కి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. ఎందుకంటే గతంలో సబ్ రిజిస్టర్ కూర్చునే విధానం అంతా కూడా జడ్జిని తరపించే విధంగా కూడా ఉండేది. ఒక పోడియం లాగా ఉండేది. పోడియం చుట్టూ కూడా ఎర్రటి క్లాత్ను కూడా ఉంచేవాళ్ళు. 2 అడుగులు ఎత్తు వరకు, అంటే సామాన్యులు నుంచునే ప్లేస్ కంటే 2 అడుగులు ఎత్తులో సబ్ రిజిస్టర్ పోడియం ఉండేది. ఆ పోడియం చుట్టూ కూడా ఎర్రటి వస్త్రాన్ని ఉంచి అంటే జడ్జిని తలపించే తరహాలో పోడియం ఉండటంతో ప్రజలకు అందుబాటులో ఉండటానికి అసౌకర్యంగా ఉందని ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక మార్పులు చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లానే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకురావాలని చెప్పి మా మంత్రులు నిర్దేశించారు. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నింటిలో కూడా మొత్తం ఈ సబ్ రిజిస్టర్ కూర్చునే విధానం ప్లేస్కు సంబంధించి మొత్తం అంతా కూడా మార్చివేశారు. మనం చూస్తే కనుక విజువల్స్లో పక్కన ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకసారి మనం చూస్తే విజువల్స్లో ఇక్కడ ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక కుర్చీని ఏర్పాటు చేశారు. ఒక సిస్టమ్, అదే దాని మీద ఉన్నటువంటి దస్త్రాలన్నీ కూడా ఆయనకు అందుబాటులో ఉండేలా ఉంచారు. ఎందుకంటే గతంలో రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచొని నిలబడి సమాధానం చెప్పాల్సి వచ్చేది. ఒకవేళ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా ఆలస్యం అయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. రిజిస్టర్ మాత్రం 2 అడుగుల ఎత్తులో కూర్చొని మాట్లాడటం అనేది ఒక అగౌరవంగా కూడా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ సిస్టమ్ అంతా కూడా మార్చాలి. ఈ రాచరికపు పోకడలను అంతా కూడా పూర్తిగా మార్చాలి. ఎందుకంటే గతం నుంచి కూడా ఇదే సిస్టమ్ ఉండేది. మొదటి నుంచి కూడా రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి ఇదే సిస్టమ్ ఉండటంతో ఇప్పుడు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సబ్ రిజిస్టర్ కూర్చునే విధానంలో పూర్తిగా మార్పులు చేశారు. మొత్తం మిగతా సిబ్బంది ఎవరైతే కార్యాలయంలో ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఎట్లయితే కూర్చుంటారో అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తే కనుక విజువల్స్లో ఒక టేబుల్ ఉంది, దాంతోపాటు ఒక కుర్చీని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక సాధారణ ఎంప్లాయీ లాగానే సబ్ రిజిస్టర్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ సంబంధించి రిజిస్టర్తో మాట్లాడడానికి అనువుగా ఉండే విధంగా రిజిస్టర్ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా సమాధానాలను కూడా చెప్పడానికి వీలుగా ఉండే విధంగా కూడా ఈ రాచరికపు పొకడలు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి పూర్తిగా మార్పులు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ బాధ్యతను కూడా రిజిస్టర్ కార్యాలయం మీద పెట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా అందరికీ కూడా గౌరవం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే కనుక ఇది ఏలూరు జిల్లా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి కుర్చీలు, అదేవిధంగా మిగతా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ విధానం ఏదైతే రిజిస్టర్ కూర్చునే సిట్టింగ్ విధానం ఉందో అది పూర్తిగా కూడా దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల కాలం నుంచి కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. దీనివల్ల ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో ప్రక్షాళన చేయాలి. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ వ్యవస్థకు సంబంధించి కార్యాలయాలకు సంబంధించి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో జిల్లాకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చివేశారు. మనం చూస్తాం విజువల్స్ కూడా ఏలూరుకు సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా పూర్తిగా కీలక మార్పులు చేశారు. రిజిస్టర్ కూర్చునే చోటును కూడా పూర్తిగా మార్చి సాధారణ
అంటే ఎంప్లాయీస్ ఎవరైతే మిగతా ఎంప్లాయీస్ ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూర్చుంటే అదేవిధంగా రిజిస్టర్ని కూడా కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూసాం కూడా విజువల్స్లో. ఇదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలన్నింటిలో కూడా ఇదే పద్ధతి ముందు కూడా కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి రాచరిక పోకడలను తీసివేస్తూ కూడా ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ మార్పులు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక నుంచి ప్రజలకు అందుబాటులో పూర్తిగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి మర్యాద ఇచ్చి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన విధానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే కొనసాగనున్నాయి. వినేష్ అంటే మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.